నగరాలు పడగొట్టబడడంలో, యెరూషలేము యొక్క గుమ్మాలు కాల్చివేయబడుటలో, ఇశ్రాయేలు జాతి, యూదా జనాంగం వారు చేసినటువంటి పని దేవునికి చాలా భయంకరమైనటువంటి కోపాన్ని తెప్పించింది. కనుక అన్ని విషయాల్లో కూడా ఆ విషయాలు మనకెప్పుడూ పాఠాలుగానే మనం నేర్చుకోవాలి. వాటి ద్వారా చరిత్ర ఎప్పుడు కూడా మనకు జ్ఞానాన్ని, బుద్ధిని మనకు నేర్పిస్తుంది. మనము ఆ మాటలకు లోబడి మనం జాగ్రత్త కలిగితే, మనం కూడా దేవుని కొరకు బ్రతకడానికి అవకాశం కలుగుతుంది. ఇక ఐదవ కారణం ఏంటనంటే, సబ్బాతు సంవత్సరపు ఆచరించుట అనే ఆజ్ఞను వారు ధిక్కరించారు. సబ్బాతు సంవత్సరం అనే ఆజ్ఞను వారు ధిక్కరించారు. సాధారణంగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కొన్ని నియమాలను ఏర్పాటు చేశాడు. కొన్ని పద్ధతులు పెట్టాడు వాళ్ళకి. వీటి ప్రకారంగా మీరు బ్రతకాలని తెలియజేశాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, దేవుని మాటను ధిక్కరించారు. ఆ రోజున వాళ్ళే కాదు, ఈ రోజున కూడా దేవుని మాటను ధిక్కరించి బ్రతికేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో అనేకం కనబడతా ఉంటాయి. కనుక అవి విన్నప్పుడు మనం వాటితో పాటు కంపేర్ చేసుకుంటూ మనం వింటే, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో అంత కోపాన్ని చూపించగల శక్తిమంతుడు కూడా. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. కనుక ఒకసారి చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయము 21వ వచన భాగాన్ని చదువుదాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయము 21వ వచన భాగం చదువుదామా? ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించాను. దేశము పాడుగానున్న 70 సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించాను. 70 సంవత్సరాలు దేవుడు వారిని చెరలోనికి పంపించేశాడు. బబులోనీయుల, కల్దీలు అంటారు వాళ్ళని. వారి యొక్క చెరలోనికి దేవుడు వాళ్ళని పంపించేశాడు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు పంపించేశాడు. 70 సంవత్సరాలు చెరలోనికి వాళ్ళని బందీలుగా చేయడానికి గల కారణం ఏంటంటే, చాలా కారణాలు ఉంటాయి. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, దేవుడు వీళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు పంట పండించేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు 6 సంవత్సరాలు మీరు పంట పండించండి. 7వ సంవత్సరం మీరు పంట వేయొద్దు. ఆ భూమికి విశ్రాంతి ఇవ్వండి అన్నాడు. ఎన్ని సంవత్సరాలు పంట పండించాలి? 6 సంవత్సరాలు పంట పండించండి. 1 సంవత్సరం దానికి విశ్రాంతి ఇవ్వండి. అంటే 1 సంవత్సరంకి ఏ పంట మీరు పండించకూడదన్నాడు. దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు 6 రోజులు దేవుడు పనిచేసి 7వ రోజున ఏమన్నాడు ఆయన? విశ్రాంతి దినం అన్నాడు. గుర్తుపెట్టుకోండి, విశ్రాంతి దినం అన్నాడు. 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి దినం అన్నాడు కాబట్టి అది సబ్బాతు దినముగా ఆచరించమన్నాడు. ఆ రోజున సబ్బాతు దినం అంటే ఇశ్రాయేలు ప్రజలకు శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం. ఓకేనా? శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం. అలాగే భూమికి కూడా 6 సంవత్సరాలు పంట పండించి 7వ సంవత్సరం దాన్ని పంట ఏమీ వేయొద్దు, దాన్ని అలా వదిలేయండి, అది విశ్రాంతి ఇవ్వండి అన్నాడు. అది సబ్బాతు సంవత్సరం వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 70 సంవత్సరాలు ఎందుకు వాళ్లకు చెరలోనికి తీసుకెళ్ళిపోయాడు? 70 సంవత్సరాలు ఎందుకు భూమి అలాగ పాడుపడినట్టుగా ఉండిపోయింది? కారణం ఏంటి అనంటే, దేవుడు వారికి వేసినటువంటి శిక్ష అది. ఒకసారి లేవియా కాండం 25వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి ఒకసారి చూడండి. లేవియా కాండం 25వ అధ్యాయము మొదటి వచనం. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. ఎక్కడ? ఏ దేశాన్ని అయితే నేను మీకు ఇస్తానన్నాను. ఏ దేశం ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు వాళ్ళకి? కనాను దేశాన్ని మీకు ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు ఇస్తాను, ఆ ప్రాంతానికి మీరు వెళ్ళాలి అన్నాడు. ఆ ప్రాంతానికి మీరు వెళ్ళిన తర్వాత మీరు భూమికి కూడా యెహోవా పేరట విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించాలి. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను మీరు బద్దించి దాన్ని ఫలములను కూర్చుకొనవలెను. 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి కాలం, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారు చేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలమును ఏరుకోకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరం.
అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరపు సస్యమును నీకును నీ దాసికి నీ జీతగానికి నీతో నివసించు పరదేశికి ఆహారం అవుతుంది. మరియు నీ పశువులకు నీ దేశ జంతువులకు దాని పంట అంతయు మేతగా ఉంటుంది. ఎందుకు 6 సంవత్సరాలు పంట పండించి ఆ ఒక్క సంవత్సరం నువ్వు పంట పండించొద్దు అంటున్నాడు దేవుడు. దానంతట అదే పంట వస్తది కొంత పంట. మనం చెట్లు పండిస్తాం అనుకోండి, జాంకాయలు పండిస్తాం అనుకోండి, జామ తోట వేసామనుకోండి, సంవత్సరం మనం వదిలేసామనుకోండి, ఏమైతది దానికి అదే కొంత కాయలు వస్తాయి కదా! రావా? దానికి అదే వచ్చినటువంటి పంట పరదేశులు, చుట్టూ ఉన్నవారు, వెళ్ళేవారు, వచ్చేవాళ్ళు, పశువులు అవి ఇవి తింటాయి. ఆ పంట మీరు తినడానికి వీల్లేదు. అది వదిలేయండి, అలాగే ఖాళీ వదిలేయండి, మీరు పంట పండించొద్దన్నాడు. పండించొద్దు అని చెప్పినప్పుడు వినాలా వద్దా చెప్పండి? మన దెబ్బలు చిన్న చిన్నవే. ఆయన దెబ్బ కొడితే కోలుకోలేం. అలా ఉంటదనమాట. ఇప్పుడు ఏమన్నాడంటే 6 సంవత్సరాలు పంట పండించింది 7 సంవత్సరం పంట పండించొద్దంటే, సాధారణంగా మనమైనా ఆళ్ళ ప్లేస్‌లో ఉండి మనం కూడా ఆలోచించి చూడండి. మనకు కూడా ఏమనిపిస్తది? పంట పండించకపోతే ఎలా తింటాం? ఎలా బతుకుతాం? ఎలాగుంటాం? అంటాం గదా! ఎంతున్నా మనిషికి తృప్తి ఉంటదా? ఉండదు. రొయ్యల పంటేస్తున్నారు 3 నెలలు ఖాళీ అంటున్నారు. ఖాళీ ఉంచుతారండి దాన్ని. ఇలా తోడేస్తున్నారు, అలా పెట్టేస్తున్నారు, మళ్ళా ఏసేస్తున్నారు. కౌంటింగ్ రావట్లేదంటున్నారు. నవ్వుతారేటి? అందరూ కౌంటింగోళ్ళే ఇక్కడ. నేను తప్ప. కనుక పంట పండించొద్దు అంటున్నాడు. దేవుడు ఏదన్నా ఒకటి చెప్పాడంటే అందులో తప్పనిసరిగా కొంత నియమం ఉంటుంది. మంచి ఉంటుంది అందులో. దేవుడు ఉత్తినే కారణం లేకుండా ఏది చెప్పడు. అది ఖాళీగా ఉండడం వల్ల భూమి యొక్క సారం కూడా పెరిగిద్ది. భూమి సారం పెరుగుతది. భూమి మామూలు కన్నా ఎక్కువ పంట పండుతుంది. కనుక దేవుడేమన్నాడు 6 సంవత్సరాలు మీరు పంట పండించండి. 7 సంవత్సరం మీరు పంట పండించొద్దు. వదిలేయండి అనంటే వీళ్ళేం చేశారంటే ఆయన అలాగే చెప్తాడు. ఆయన అలా ఆయన అలాగే అంటాడు. బాబు నువ్వు వెళ్ళొద్దు నాయనా, జాగ్రత్త నాయనా అంటే ఆయన పాస్టర్ గారు అలాగే చెప్తాడు. ఏం పనుంది ఆయనకి? ఆయన అలాగే చెప్తాడు. మనం అంటాం కదా! ఆళ్ళు కూడా అలాగే దేవునితో అన్నారు ఈ మాట. మనుషులతో కాదు. ఆయన అలాగే చెప్తాడు. ఏదోకటి చెప్తాడు. ఏమన్నా మనకేం పర్లేదు. మన పని మనదే, ఆయన పని ఆయనదని. వీళ్ళేం చేశారంటే పంట పండించేశారు. అంతే కాకుండా ఈయనేం చెప్పాడంటే, ఈయనేమన్నాడంటే 7 విశ్రాంతి సంవత్సరాలు అన్నాడు. 7 విశ్రాంతి సంవత్సరాలు. 7 విశ్రాంతి సంవత్సరాలంటే 7 ఏళ్ళెంత? 49 అంతే కదా! 49 సంవత్సరాలు మీరు పంట పండిన తర్వాత 50వ సంవత్సరం వస్తది కదా! అది సునాద సంవత్సరం అన్నాడు. అప్పుడు మీరు శృంగనాదం చేయాలన్నాడు. దాన్నే సింగినాదం అన్నారు మనోళ్ళు. అది బూతులాగా అనిపిస్తది చాలా మందికి. నేను చాలా సార్లు అనుకునేవాడు ఏంటి ఈ మాట ఎందుకంటారు వీళ్ళు? అసలు ఇందులో ఏముందనుకునేవాడిని. ఒక సేవకుడు మామూలుగా గట్టిగా అరుస్తుంటే ఆయన కూడా మాట్లాడితే ఈ మాట అంటున్నాడాయన. ఈ మాట్లాడితే ఈ మాట అంటున్నాడు. ఈయనెవడు సేవకుడురా ఇలా తిడతాడేంటి అనుకున్నాను నేను. నాకు అర్థమైంది ఏంటంటే ఈ మాటని పలకడం రాక ఆ పాటని ఇలా పలికారేమో అనిపిస్తది. దాన్ని శృంగనాదం అన్నారు. సిల్వర్ జూబ్లీ అంటారు దాన్ని. అర్థమవుతుందా? 50వ సంవత్సరం మీరందరూ పండగ జేసుకోండి. అది సిల్వర్ జూబ్లీ సంవత్సరం కింద వచనాల్లో ఉంటాయి. అన్నీ మనకు అవసరం చెప్తున్నా అంతే మచ్చుకు మీకు. కనుక ఇలా మీరు చేసుకోండి అని చెప్పాడు. మరి 6 సంవత్సరాలు పంట పండించి 7వ సంవత్సరంలో పంట లేకపోతే మరి ఎలాగా? ఏం తినాలి? అని మీరు అనుకుంటారేమో అని దేవుడన్నాడు. మీరేం బాధపడనవసరం లేదు. 6 సంవత్సరాల పంట మీరు పండిస్తే, 6 సంవత్సరం 3 సంవత్సరాలకు సరిపడా పంట పండుతుందన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన దీవించండి ఎంత బావుందో. అంటే కౌంటింగ్ ఎంతొస్తదమ్మా? ఆస్తి తీరుతదా? దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసినోడు ఎవరు? నమ్మదగిన వాడు కదా! మనలాగా మోసగాడా? కాదు కదా! వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడాయన. నమ్మదగిన దేవుడు వాగ్దానం చేశాడు. 3 సంవత్సరాల పంట పండుతుంది. 3 సంవత్సరాల పంట ఎందుకు నాయనా అంటే వింటున్నారా? 6 సంవత్సరాల పంట పండిస్తారు కదా! 7 సంవత్సరం మీకు పంట ఉండదు. మరి పంట ఉన్నప్పుడు 7 సంవత్సరం మళ్ళీ విత్తనాలెయ్యండి ఎక్కడి నుంచొస్తాయి? విత్తనాలొస్తాయా? రావు. 3 సంవత్సరాల పంటలో ఓ పంట విత్తనాలకెళ్ళిపోతాయి. మరి విత్తనాలకెళ్ళిన పంట వెంటనే రాదు కదా! ఆ తర్వాత సంవత్సరం గాని రాదు కదా! కనుక మీరేం చేస్తారంటే ఆ సంవత్సరానికి ఈ 6 సంవత్సరంలో పంట, 6 సంవత్సరంలో వచ్చిన పంటను తింటారు. మిగతా 2 సంవత్సరాల్లో ఓ పంట విత్తనాలేస్తారు. ఇంకో సంవత్సరం పంటేమో మరి అదొచ్చేటప్పటికి మీకు మేత ఉండాలి గదా! అప్పుడు ఈ పాత పంట అక్కడ తింటారంటే మీరు పాత బియ్యం తింటార్రా అంటున్నాడు. ఎంత మంచోడండి దేవుడు. మీరు పాత బియ్యం తింటారు. దేవుని మాట నమ్మాలా వద్దా? మనుషుల మాట మనం నమ్మనవసరం లేదు గానీ దేవుని మాట నమ్మాలి. ఇప్పుడు ఆయన ఏమంటుండు చూడండి ఎంత బావుంటదో చక్కనసల 25వ అధ్యాయంలోనే లేవియకాండము 25వ అధ్యాయంలో అది సునాద కాలములో మీరు మంచిగా ఉండండి, మంచిగా తినండి, మంచిగా పండగ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. 49 సంవత్సరాలు పంట పండించి మరలా 50వ సంవత్సరంలో పంట పండించకండి వదిలేయండి అని చెప్పినటువంటి ఆయన 15 వచనం చూడండి.
సునాది సంవత్సరమైన తర్వాత గడిచిన ఏండ్ల లెక్క చెప్పిన నీ పొరుగువాని యొద్ద నువ్వు దాన్ని కొనుక్కోవాలి, పంటల లెక్క చెప్పిన దాన్ని నీకు అమ్మాలి అని ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. 17 వచనం చూడండి. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడైన యెహోవాను కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకోండి. అప్పుడు మీరు మీ దేశంలో సురక్షితముగా నివసిస్తారు. భూమి ఫలిస్తుంది, తృప్తిగా భురించి దానిలో సురక్షితముగా నివసిస్తారు. 7వ ఏట మేము ఏమి తిందుం, ఇదిగో మేము చల్లని పంట కూర్చుకున్న వల్లగాదే అనుకుంటారేమో. ఎప్పుడు 7వ సంవత్సరం ఏం తినాలని మీరు అనుకుంటారేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదును, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగుజేయను. చెప్పాడా? ఎన్ని సంవత్సరాలు పంట ఇస్తుందంట? 3 సంవత్సరాల పంట పండుతుంది. ఎప్పుడు? 6వ సంవత్సరంలోనే. ఆ తర్వాత మీకు 8వ సంవత్సరము విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినేదరు, దాని పంటను కూర్చే వరకు పాత దానిని తినేదరు. ఆ పంట పండి దాని విత్తనాలు ఆ పంట చేతికొచ్చే వరకు కూడా మీరు ఈ పాత పంట తింటారంటున్నాడు. ఎంత మంచి దేవుడో చూసారా? అంటే ఆయన చేసేటువంటి పనులన్నిటిని కూడా మనకు మేలు చేసేవి కానీ మనం నమ్మం. అందుకే ఆయన చిత్తాన్ని, ఆయన సన్నిధిని, ఆయన ఆరాధనను మనం నిర్లక్ష్యం చేయకూడదు, తక్కువగా చూడకూడదు. దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా తక్కువగా చూడకూడదు. దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడనంటే మనల్ని మర్చిపోతాడా ఆయన? వాళ్ళు అలాగే ఆలోచించారు. అమ్మో! 6 సంవత్సరాలు పంట పండించుకుంటే 7వ సంవత్సరం మానేస్తే ఎలాగా, ఎలాగా, ఎలాగా అనుకుంటూ మొదలెట్టారు. అలా మొదలెట్టి ఆళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుడు అలాగే అంటాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? పంటేసేద్దాం. ఆయన అలాగే చెప్తాడు కాబట్టి మనం పంటేసేద్దాం అన్నారు. పంటేసేసారు ఆళ్ళు. దేవుడేమన్నాడు? మామూలుగా మనం కూడా ఆలోచించండి. మనం ఎదురుగుండా కనిపించేది పాస్టర్ గారు కనపడతాడు కానీ దేవుడు కనపడతాడా? కాబట్టి ఎవరిని అనుకుంటాం? ఆయన కనపడకుండా ఉంటే చాలు అనుకుంటాం. మనుషులు కనపడుతున్నాం, చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనల్ని ఎవరు చూస్తున్నారు? ఆయన చూడట్లేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళావో, నువ్వేం చేస్తున్నావో, ఏ పని మీద వెళ్ళావో, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావో ఎవరు చూస్తారు నిన్ను? దేవుడు చూడ్డా? కాబట్టి ఎదురుగుండా కనిపించే మనిషికి భయపడుతున్నాం కానీ కనబడిన దేవునికి ఎందుకు భయపడట్లేదు? ఇశ్రాయేలు ప్రజలు ఆయన చూసొచ్చాడా, ఆయన చేయొచ్చాడా అని వదిలేశారు. ఇప్పుడు దేవునికి కోపం వచ్చింది. వాళ్ళు 70 సంవత్సరాలకి చెరలిపోవడానికి గల కారణం ఏంటంటే ఆళ్ళు పంట పండించేశారు. పంట పండించేశారు ఆళ్ళు. పంట పండిస్తే ఇప్పుడు ఆయనకేమనిపించాలా? ఆయనే కదా ఇచ్చేది. కనుక ఒక్కరోజు పోతే పోయిందిలే అనుకుంటే 6 రోజులు శిక్ష భరించాలి నువ్వు. ఒక్కరోజే అనుకుంటే ఈ ఒక్కరోజు మరలా నీకు వస్తదా మరి? రాదు కదా! కనుక 6 రోజులు శిక్ష భరించాలి నువ్వు. వాళ్ళు కూడా అలాగే ఆ ఒక్క సంవత్సరం వదిలేయండి. ఒక్క సంవత్సరం నేను కదా మీకు పంటిస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. 70 సంవత్సరాలు అలా పని చేసేశారు. దేవుడికి నచ్చలేదు ఈ పని. అంటే వాళ్ళు ఎంత నిర్లక్ష్యం చేశారంటే 70 సంవత్సరాలు అంటే దేవుడు ఎలా లెక్కలు కట్టాడంటే, ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చూడండి అక్కడ 70 సబ్బాతు దినాలు లెక్కేయండి ఇప్పుడు. 70 సబ్బాతు దినాలు. ఒక్క సబ్బాతు దినానికి లెక్కెట్టుకుంటే, ఒక్క సబ్బాతు దినం అంటే సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తది? 6 సంవత్సరాలు పంట. 7వ సంవత్సరం కదా అంటాం. 7వ సంవత్సరం కదా సబ్బాతు దినం అంటే. ఇప్పుడు 70 సబ్బాతు దినాలంటే ఎన్నయినియి? మామూలుగా అయితే ఎన్నయినియి? 70 కదా అయినియి. 70 గాని. అంటే ఒక్క సబ్బాతు దినం ఎప్పుడొస్తది? 6 సంవత్సరాల తర్వాత కదా వస్తది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? 6 + 1 లెక్కెట్టాడు. 6 + 1 లెక్కెట్టాడు. ఇప్పుడు 70 × 7 కొట్టండి. 490 సంవత్సరాలయింది. అంటే వాళ్ళు 490 సంవత్సరాలు దేవునికి విరుద్ధంగా పంటేశారాళ్ళు. ఇప్పుడు మీరు ఆలోచించండి. మనం అన్నీ మర్చిపోతాం లెక్కలో. నేను చాలా సార్లు చెప్తాను. ఎవరినో అన్యాయం చేస్తావు, ఎవరినో తిడతావు, ఎవరినో దూషిస్తావు, ఎవరినో మోసం చేస్తావు. మోసం చేసి 10 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు మర్చిపోయావు. కానీ ఆయన మర్చిపోడు. ఆయన చూచుచున్న దేవుడు. నన్ను మర్చిపోడు, మిమ్మల్ని మర్చిపోడు. ఈరోజు మోసం చేసి అబ్బా హ్యాపీగా ఉన్నామని ఆ సంవత్సరాలు నువ్వు మర్చిపోతావు. కక్షగట్టినోడే మర్చిపోవట్లేదు. దేవుడు ఎలా మర్చిపోతాడు? కక్షగట్టినోడే మర్చిపోతలేదు కదా! 10 సంవత్సరాల తర్వాత కూడా వాడు కక్ష తీర్చుకుంటున్నాడు కదా! మరి దేవుడు ఎలా మర్చిపోతాడు? కనుక 490 సంవత్సరాలు వారు దేవుణ్ణి మోసం చేసి పంటేస్తే 70 సంవత్సరాలు శిక్ష వేస్తున్నాను మీకు అని చెప్పి దేవుడు వారిని చెరలోనికి పంపించేశాడు. అందుకనే బబులోను చక్రవర్తి వచ్చాడు. కల్దీయులు వాళ్ళు వచ్చారు. ఆ ప్రాకారాలను పడగొట్టేశారు. అయన్నీ తగలబెట్టేశారు. ఎంత శిక్ష వేశాడు, అంత శిక్ష వేశాడు దేవుడు. ఎంతమంది ప్రవక్తల ద్వారా మాట్లాడారో మీరు చేసే పని తప్పు, మీరు దేవుని మాట వినండి, దేవుని మాట వినండి అని.
వెంటనే దేవుడు శిక్ష కూడా వేయడు. సేవకుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, పాట ద్వారా మాట్లాడతాడు. వెంటనే శిక్ష వేయడు. చెప్తాడు, హెచ్చరికలు చేస్తాడు. ఫస్ట్ వరద వస్తుందనుకోండి, ఫస్ట్ ఏం చేస్తుంది గవర్నమెంటు? మొదటి ప్రమాద హెచ్చరిక అంటది. వాళ్ళు అలాగా అంటారు అంటాడు, అక్కడే ఉంటాడు. రెండో ప్రమాద హెచ్చరిక అంటారు, అప్పుడు ఖాళీ చేస్తారు వాళ్ళు. అబ్బాయి ఖాళీ చేయరు. తర్వాత లాస్ట్ ఏమంటాడు? మూడో ప్రమాద హెచ్చరిక. ఎంత ఎరిపి, అక్కడ ఏం మిగలదెక్క, తీసుకెళ్ళి అందులో ముంచేయడమే. అంటే ఇన్ని హెచ్చరికలు వచ్చినా నువ్వు కేర్ చేయలేదనుకో, ఎవరికి నష్టం? కొట్టుకుపోతావు అంతే ఆ వరదల్లో పడి. కాబట్టి దేవుడు కూడా వెంటనే యాక్షన్ తీసుకోడు, హెచ్చరిక చేస్తాడు. నాయన జాగ్రత్త జాగ్రత్త అని సేవకుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, పాటల ద్వారా మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా కూడా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఈ మాట నా కోసమే వచ్చింది, అమ్మో నేను ఇలా ఉన్నాను కదా అని వెంటనే నువ్వు మార్చుకోవాలి, ఆలోచించాలి. ఎందుకు ఇన్ని హెచ్చరికలు దేవుడు చేస్తున్నాడంటే నువ్వు అంటే ఇష్టం ఆయనకి, ప్రేమ ఆయనకి, అంతే కదా. మరి వాళ్ళని కనాన్ దేశం ఎందుకు తీసుకొచ్చాడు? ఐగుప్తు దేశంలో అన్ని శ్రమలు పడితే ఎందుకు తీసుకొచ్చాడు వాళ్ళని? ప్రేమే కదా, ప్రేమను బట్టే కదా. మరి ఏ యోగ్యత లేకపోయినా నిన్ను నన్ను ఎందుకు రక్షించాడు ఆయన? ప్రేమే కదా. ఎవరికి చెప్పనని మాటలు మనకెందుకు చెబుతున్నాడు? ప్రేమే కదా కారణం. మిగతా వాళ్ళు ఎవరైనా చూసినా మనకెందుకు పోతారు, కానీ మనం అలా చేసుకోలేకపోతున్నామే. నా బిడ్డలు అంటున్నాడు కదా ఆయన, మరి ప్రేమే కదా కారణం. ప్రేమ కలిగిన చోట హెచ్చరికలు ఉంటాయి, గద్దింపులు ఉంటాయి, బుద్ధి చెప్పడాలు ఉంటాయి. ప్రేమ లేని చోట పోతే పోతాడు, ఉంటే ఉంటాడు. పోతే బా నిన్నెవడు పట్టించుకుంటాడు. ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఆయన పట్టించుకుంటున్నాడు. అందుకని హెచ్చరికలు చేశాడు. చాలా మంది ప్రవక్తల చేత మాట్లాడాడు ఆయన. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం త్వరగా చూడండి, కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 25:4 చూడండి తొందరగా. నీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండానట్లు అన్య దేవతలు అనుసరించుట, వాటిని పూజించుట, వాటికి నమస్కారం చేయటం మాని మీరందరూ మీ చెడ్డ మార్గము, మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకు మీ పితరులకు నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసిస్తారు. నా మాట వినండి అంటున్నాడు 9వ వచనంలో. మీరు నా మాటలను ఆలకింపపోతీరి గనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వజనములు నా సేవకుడైన నెబుకద్నెజరుని బబులోను రాజును పిలవనంపించుచున్నాను. ఈ దేశం మీదకి, దీని నివాసం మీద కట్టుచున్న జనుల మీదకి వారిని రప్పించుచున్నాను అన్నాడు. 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. యెహోవాకు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశము శిక్షిస్తాను. ఆ దేశం ఎప్పుడు పాడుగన్నట్లు నియమిస్తాను అన్నాడు. 70 సంవత్సరాలు మీకు ఆ దేశానికి శిక్ష వేస్తానన్నాడు. నువ్వు 490 సంవత్సరాలు దేవునికి విరుద్ధంగా బతికి విశ్రాంతి కాలాన్ని విడిచిపెట్టి సబ్బాతు దినాన్ని ఆజ్ఞను విడిచి ఎదురు తిరిగి దేవుని మాట లెక్క చేయకుండా ఉంటే 70 సంవత్సరాల దేశమంతా పాడుగా ఉంచి అక్కడ ఎవరినే ఉండకుండా తోలేసాడు దేవుడు. పోండ్రా మీరు బయటికి, ఇక్కడ ఉండడానికి వీలేదు, పొండి అని చెప్పాడు. మీరు ఇక్కడ ఉండొద్దని చెప్పాడు. ఒకవేళ ఇక్కడి నుంచి మీరు వెళ్ళకపోతే నెబుకద్నెజరు మీ మీద దాడి చేస్తాడు, మిమ్మల్ని ఇక్కడే సమాధి చేస్తాడు, చంపుతాడు. బబులోను దేశం వెళ్తే బాగుపడతారా, పొండ్రా అన్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఈ మాటలు మనకి. దేవుని మాట వినకపోతే ఆయన ఏమైనా చేస్తాడు. మళ్ళీ మనం పాట పాడతాం, ఏమైనా చేయగలడు కథ మొత్తం. మరి నీ కథ మార్చడం తెలదా? చెప్పరే, కథ మొత్తం మార్చగలడు. నిజమే, ఆయన ఏమన్నా చేస్తాడు. నిజమే, నీ కథ కూడా మారుస్తాడు ఆయన. కథ మార్చడంలో నిన్ను దీవించటమే కాదు, నిన్ను ఎరగదీయడంలో కూడా కథ మారుస్తాడు. అదెందుకు అర్థం కాదు? కనుక దేవునికి లోబడి బ్రతకడానికి దేవుడు చెప్తున్న మాటలే. 70 సంవత్సరాల కాలం పాడుగా ఉందంటండి ఆ ప్రాంతం. ఏముంది అక్కడ? పాడుగా ఉంది. అబ్బో, పాడుగా ఉంటే ఇంకెలా ఉంటుంది అక్కడ? చెట్లు, కొమ్మలు, తుప్పలు, పొదలు, పాములు, అంతే కదా. ఇల్లు కట్టి ఒక 6 నెలలు పక్కెళ్ళిపోతే ఇల్లు ఏమవుద్ది? పాముల నిలయం అయిపోదా? అయిపోదండి. బాత్రూంలోకి వచ్చి తాసుపాములు వచ్చేస్తున్నాయంట బాత్రూంలోకి. ఇప్పుడు నివాసం ఉంటే నెలల్లోకే తాసుపాములు వచ్చేస్తే మరి పాడుగా ఉంటే ఎలా ఉంటాయి? దేవుని మాట వింటే వాళ్ళు ఏమయ్యేవారు? ఎంత బాగా చక్క
పాత భోజనం చేద్దరు కదా వాళ్ళు, పాత బియ్యం తిందరు కదా వాళ్ళు, కదా ఎంత బాగుండేది. పాత బియ్యం బాగుంటాయా, కొత్త బియ్యం బాగుంటాయా? ఎవరికి ఇష్టం? పాత బియ్యమే. కొత్త బియ్యం పాత భోజనం అంటే అంత ఇష్టం. కానీ పాత భోజనం దేవుడు ఇస్తానంటే ఎందుకు ఇష్టం ఉండలేదు? నీకు ఇది పెడతానురా బాబాయ్ అంటే ఇర్మియా ద్వారా చెప్పాడు, 70 సంవత్సరాలు మీరు పాడుగా ఉంటారు, పోతారు, ఈ దేశం అంతా కాలైపోద్ది, ఈ దేశం ఇంకా ఏమీ ఉండదు అన్నాడు. అదే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం కూడా చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. వాళ్ళు ప్రవచించారు ఆ రోజున, ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. దర్యావేషు అమ్మా కల్దీల పైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలును నేను తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవనే గ్రంథం వలన గ్రహించి తిని అంటున్నాడు. దేవుడు రూల్ పెట్టాడు, ఆయన రూల్ ఎవరో మార్చలేరు. ఆయన చట్టాన్ని పెట్టాడు, ఆ చట్టాన్ని ఎవరో మార్చలేరు. ఇప్పుడు మన వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు, వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళు తిప్పేసుకుంటున్నారు రాజ్యాంగాన్ని. కానీ దేవుని చట్టాన్ని ఎవరో తిప్పడానికి ఉండదు, మార్చడానికి ఉండదు. 70 సంవత్సరాలు మీరు పోవాలన్నాడు, అంతే, పోవాల్సిందే. ఎందుకు అంటే దేవుని మాట విననందుకు, దేవుని మాట లెక్క చేయనందుకు. మనం మన భాషలో చెప్పాలంటే ఆ ఊరిని మొత్తం ఖాళీ చేయించేశాడు. ఇప్పుడు మన ప్రాంతంలో మొత్తం అన్ని పాములు వచ్చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఈ ప్రాంతం అంతా పాములు వస్తే ఏం చేస్తారు? పాములు అంటే బురద పాములు, ఆ పాములు కదా, అన్ని రకాల పాములు మొత్తం వచ్చి నిండిపోయి ఇక్కడ పడేశారనుకోండి, ఎలా ఉంటారు? వీధికి ఒకళ్ళు 10 ఉంటేనే చచ్చిపోతున్నాం ఉండలేక కదా. మరి ఇప్పుడు అన్ని పాములు వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు ఈ ప్రాంతం ఏమవుతుంది? ఖాళీ చేయాలా? అంటే దేవుడు ఖాళీ చేయాలనుకుంటే ఏమైనా చేయగలడు. అప్పుడప్పుడు దేవుని చిత్తం ఏదైతే ఉందో అదే జరగాలి. దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం ఏది చేసినా మనం నెగ్గలేం. ఆయన ఏం చెప్తే ఆ మాట మనం వినాలంతే. ఇది నువ్వు చేయకూడదంటే అది మనం చేయకూడదు, వినాలంతే. ఆ రోజున వాళ్ళు వినకపోవడం వల్లే కదా ఇన్ని తిప్పలు పడుతున్నారు వాళ్ళు. 70 సంవత్సరాలు అనగానే ప్రవక్తల చేత మాట్లాడించాడు, అన్నీ చెప్పాడు, వాళ్ళ మాట వినలేదు. కాబట్టి వాళ్ళు చేసిన పనికి 70 సంవత్సరాలు పూర్తయ్యే వరకు కూడా మీరు అక్కడే బతకాలి, అలాగే ఉండాలి. నెబుకద్నెజరు కూడా వెళ్ళారా, మీరు బ్రతుకుతారు. ఇర్మియా ద్వారా గత వారం కూడా జ్ఞాపకం చేశాను. ఇర్మియా ద్వారా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసి, ఒరే నెబుకద్నెజరు వస్తాడు, మీ మీద దాడి చేస్తాడు, మిమ్మల్ని చంపుతాడు, మీరు వెళ్ళిపోవాలి, వాళ్ళు కూడా వెళ్ళిపోతే మీరు బ్రతుకుతారు, ఎక్కడ ఉంటే మీరు చచ్చిపోతారని చెప్పారు. మనం ముందు చెప్పుకున్న రాజు ఏ రాజు? ఆ రాజుగారి పేరేంటి? సిద్కియా కదా. విన్నాడు ఆ మాట, పైగా అందరినీ కొట్టాడు, గట్టిగా చెబుతున్నాడని చెప్పి ఇర్మియాను కూడా తీసుకెళ్ళి ఎందులో పడేశారు? ఆ నీళ్ళు లేని గోతులో పడేశారు. నువ్వు ఎక్కడే ఉండు, ఏం చేస్తావో చూస్తామని. ఎన్నిసార్లు చెప్పాడు, రాజా నువ్వు వెళ్ళిపో, బతుకుతావని. విన్నాడా? తర్వాత 2 కళ్ళు పీకేశారు, తర్వాత తీసుకుని పోయారు కదా. కనుక దేవుని మాట తప్పనిసరిగా జరిగే తీరాలి. చూడండి ఒకసారి లేవియాకాండం 26వ అధ్యాయం. లేవియాకాండం 26వ అధ్యాయం 34 వచ్చిన భాగాన్ని కూడా ఒకసారి చదువుదాం. లేవియాకాండం 26వ అధ్యాయం 34వ వచనం. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడయ్యున్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. ఏం చెప్తున్నాడు? మీరు పాడై ఉన్నటువంటి, మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా ఇప్పుడు దేశానికి మీరు ఏం చేశారు? సబ్బాతు సంవత్సరాలన్నీ కూడా మింగేశారు కదా, తినేశారు కదా. ఇప్పుడు మీరు వెళ్ళిపోయినటువంటి కాలం అంతా కూడా భూమికి నేనేమిచ్చాను? ఇప్పుడు విశ్రాంతినిచ్చాను. అది విశ్రాంతి కాలములను అనుభవించును అన్నాడు. అంటే ఏంటి? నీవు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నేను తీసుకుని నేను దానికి విశ్రాంతినిచ్చాను. అది పాడయ్యుండు దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడయ్యున్న దినములలో అనుభవించును. ఇప్పుడు నేను మీకు విశ్రాంతించను. ఇప్పుడు మీరేం చేయగలరు? ఇప్పుడు నేను విశ్రాంతి ఇచ్చాను దానికి, మీరు ఏం చేయగలరు? చచ్చినట్టు మీరు అనుభవించాల్సిందే. 43వ వచనం కూడా, వారి చేత విడుబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములు అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకొనిరి. ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు అన్నారు. కనుక 70 సంవత్సరాల కాలం శిక్ష వేయడానికి గల కారణం
ఏంటంటే వాళ్ళు విశ్రాంతి దినంలో అనుభవించడానికి దేవుడు చేశాడు. ఆ దేశములో దేవుడిచ్చినటువంటి దానిని వాళ్ళు వ్యతిరేకించి దూషించారు. కాబట్టి దేవుడు మనకు మాట చెప్పినప్పుడు ఇది చిన్నదే కదా! దీనివల్ల మనకేముంది? దీనివల్ల మనకేం జరిగిద్దని అనుకోవద్దు ఎప్పుడూ కూడా. దేవుని మాటను తేలిగ్గా తీసుకోవద్దు. ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో కూడా కుటుంబానికిచ్చే సమయం కుటుంబానికివ్వాలి. దేవునికిచ్చే సమయం దేవునికే ఇవ్వాలి. వాళ్ళు ఆ రోజున దేవునికి ఇవ్వలేదు. పంట కూర్చుకోవడానికే ఇచ్చారు. అంటే వాళ్ళ జీవితం అంతా దేనికి ఇచ్చారనుకుంటున్నారు? డబ్బు, 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 ధనం, 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 తిని, 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 తిని అన్నట్టుగా. నేను మీకు పంటనిస్తానురా బాబు అంటే ఆళ్ళు ఇన్నారా మాట? వినలేదు. కనుక ఆ రోజున వాళ్ళు ధనాన్ని ఆశించి, డబ్బును ఆశించి ఒక వ్యాపారంలాగా తయారు చేసుకున్నారు. అది లేకపోతే మనం బతకలేమేమో అనుకున్నారు. కనుక కుటుంబానికి సమయం ఇవ్వాలి. దేవునికి కూడా సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వకపోతే దేవుడు తన సమయాన్ని, మన సమయాన్ని ఆయన తీసుకుంటాడు. మనం ఆయనకి సమయాన్ని ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు? మన సమయాన్ని ఆయన తీసుకుంటాడు. బలవంతంగానైనా తీసుకుంటాడు. తీసుకోడా? ఒకాయన రెస్ట్ లేకుండా "ఒరేయ్! సన్నిధికి రారా, సన్నిధికి రారా" అంటే "ఖాళీ లేదండి, బిజీగా ఉందండి, బిజీగా ఉందండి, బిజీగా ఉందండి" అంటున్నాడట. సడెన్‌గా వచ్చి లారీ గుద్దేసింది. లారీ గుద్దేసింది, కాలు ఇరిగిపోయింది. ఇప్పుడు 3 నెలలు ఏం చేయాలా? రెస్ట్ ఉండాలి. ఇంటికి పంపించాడు దేవుడు. చక్కగా ఇంటికి పంపించాడు. కాలు అలా పెట్టుకున్నాడు. అప్పుడు జ్ఞాపకం వస్తున్నాడంట. సేవకులు ఎన్నిసార్లు చెప్పారో, విశ్వాసులు ఎన్నిసార్లు చెప్పారో, పరిచారకులు ఎన్నిసార్లు చెప్పారో, సన్నిధికి రారా, సన్నిధికి రారా అంటే ఎళ్ళలేకపోయాను నేను. ఇప్పుడు దేవుడు యాక్సిడెంట్ చేసి కూర్చోబెట్టాడు. 3 నెలలు నేను కూర్చోవాలి ప్రభువా అని అప్పుడు ఎన్ని వాక్యాలైతే ఉన్నాయో యూట్యూబ్ ఆన్ చేసుకొని ఒక్కో వాక్యం అన్నీ వింటున్నాడంట. వాక్యం వినడానికి సమయం లేదు, కుటుంబంతో సమయం లేదు, దేవునికి సమయం లేదు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? భయపడకండి, సమయం ఇవ్వండి. భయపడకండి, సమయం ఇవ్వండి. నువ్వు ఆయనకి సమయం ఇవ్వకపోతే ఆయన సమయాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు 3 నెలలు వాక్యం వింటున్నాడు. అప్పుడేమన్నాడు? టైం లేదు, టైం లేదు, టైం లేదు. చాలామంది ఇంట్లో కూర్చొని అసలు భార్యతో టైం స్పెండ్ చేయాల్సిందే చేయరు. ఇంటికి రాగానే, ఇంటికి ముందు, ఇంటి ఎనకాల, బయటికెళ్ళిన తర్వాత అంతా కూడా వాళ్ళ చేతిలో ఏముంటదంటే ఫోనే. ఎందుకన్నా వాళ్ళ చేతిలో ఉన్నది అంతమాను ఫోనే, ఫోనే, ఫోనే. వాళ్ళు ఫోన్‌తోనే మాట్లాడతారు. భార్యతో మాట్లాడరు. ఫోన్‌తోనే మాట్లాడతారు. పిల్లలతో మాట్లాడరు. ఫోన్‌తోనే మాట్లాడతారు. ఇంకెవరితోనో మరి ఫోన్‌లో ఉన్నవాడితోనే మాట్లాడతాడు. ఇంటి పక్కన, అవతల పక్కన భార్య ఉన్న హాయ్ అని ఇక్కడి నుంచి మెసేజ్ ఎడతాడు. ఈ మధ్య ఇంకోటేంటంటే టీ తాగావా అని ఒక కప్ పెడతాడు అందులో. టీ కప్ ఇందులో కూడా ఉంటది. ఇది అందులో పెడతాడు. మరి ప్రేమను ఎలా వ్యక్తం చేస్తారు? ఇప్పుడు టీ కప్ పెట్టావు టీ తాగినట్టా? టీ తాగినట్టా? కాదు కదా! టీ తాగినట్టా అది? భోంచేసావా అని ఇందులోనే అడుగుతాడు. కనీసం తన భార్యతో పాటు కాసేపు కూర్చొని ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఏంటి? నీ మంచి చెడ్డలేంటి? ఈరోజు ఏమేం చేసావు స్పెషల్ ఏంటి? ఏమని చెప్పావా? ఏమైనా చేసావా? ఈరోజు భోజనం ఎంత బాగా వండావో తెలుసా? ఈరోజు నువ్వు ఎంత బాగున్నావో తెలుసా? కనీసం ఒక పొగడతన్నా పొగిడావా? బయటోళ్ళని పొగుడుతాడు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడన్నా పొగిడారా? పొగిడారండి ఎప్పుడైనా? దాన్ని అభినందన అంటారండి. పురుష పొంగువులారా, నా తోటి సహోదరులారా, అసలు స్త్రీలు చేసే పని మనం ఎవరం చేయలేం. ఒక మాటలో నిజం చెప్తున్నాను. వాళ్ళు చేసే పని మేము ఎవరం చేయలేం. వాళ్ళు చేసే పనులు కనపడవు అంతే. వాళ్ళు చేసే పని కనబడదు. "ఏం చేశావు?" అంటాం. ఎక్కడి నుంచి ఆ ఊరంతా గాలికి తిరిగొచ్చి "ఏం చేశావు?" అంటారు. కనుక సమయం ఇవ్వడం నేర్చుకోండి. కుటుంబానికి సమయం ఇవ్వడం నేర్చుకోండి. గాలికి తిరిగి ఏటేటో మాట్లాడకుండా, ఏటేటో మంచి చెడ్ల జ్ఞానం లేకుండా, అసలు మా చిన్న మంచి చెడ్లు మాడకుండా కుటుంబం అంతా కలిసి కూర్చొని తినేది. ఇప్పుడు ఆ స్థితులు ఉన్నాయా? దాబరాగా వత్తాడు. దాబరాగా. ఆ! వత్తాడు. ఏం తింటున్నాడో తెలీదు. మాట్లాడతా ఉంటాడు. ఆ! అంటాడు. అంటే అసలు ఏమీ కూడా అందులో కొంచెం కూడా సమయం లేదు. కంగారు జీవితాలయిపోయినియి. పొద్దున్నెళ్తారు, ఆదరబదరగా వస్తారు. మళ్ళీ పడుకుంటారు. మళ్ళీ పొద్దున్న ఎప్పుడు పడుకుంటారో తెలీదు. ఎప్పుడు లెగుతాడో తెలీదు. ఎప్పుడు ఎళ్ళిపోతారో తెలియదు. అసలు సమయం ఇవ్వనటువంటి కుటుంబాలకు సమయం ఇవ్వలేదు. ఆ రోజున దేవునికి వాళ్ళ సమయం ఇవ్వలేదు. ఆ వ్యాపార దృక్పథంలోనే బతికారు. దేవుని దగ్గర రావడానికి సమయం ఉండదండి. నేను మళ్ళీ చెప్తున్నాను. 3 నెలల కాలం మంచం మీద పడ్డాడు కదా! నువ్వు దేవునికి సమయం ఇవ్వకపోతే ఎట్లా? దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయొద్దని చెప్తున్నాను. నా బాధేంటంటే దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయొద్దు. చావు దగ్గర ఎంతో ఆతృతగా ఉంటావు. ఒక శుభకార్యం దగ్గర ఎంతో ఆతృతగా ఉంటావు. 3 రోజులైన కథలో ఆడెన్నింటికి రమ్మంటే అక్కడే ఉంటావు. అక్కడే ఉండిపోతావు. కానీ దేవుని సన్నిధికి నీ ఇష్టానుసారంగా వస్తావు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. పోనీ వచ్చిన గంటైనా హాయిగా నిద్రపోతా ఉంటావు. ఎలా నిద్ర పడద్ది నీకు? 70 సంవత్సరాలు
శిక్ష వేశాడా? అలా ఉంటే మనం బతుకుతామండి అసలు? ఇప్పుడు అసలు కరువు రోజులు వచ్చి ఇలా ఉన్నాయి, తినటానికి లేకుండా అయిపోయేలా ఉంది. నీళ్ళే లేకుండా పోయాయి. ఈ 2 రోజులు ఏదో వర్షాలు పడ్డాయి. అర్థం చేసుకోవాలి. సమయం ఇవ్వకపోతే దేవుడు సమయాన్ని తీసుకుంటాడు. కుటుంబానికి సమయం ఇవ్వాలి, దేవునికి సమయం ఇవ్వాలి. ఒక గంట అయినా గడపాలండి కుటుంబంతో కూడా. చూడండి, ఒక మంచి మాటలు 4 మాటలు చెప్పి ముగిస్తాను. 39వ కీర్తన 6వ చరణాన్ని ఒకసారి చూడండి. 39వ కీర్తన 6వ చరణం. 39వ కీర్తన 6వ చరణం చదవండి తొందరగా. చదువు నాయనా. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనమును కూర్చుకుందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. వారు ధనమును కూర్చుకుంటారు, కడకెక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు, ఎక్కడుంటుందో తెలియదు. వాళ్ళు ఈ దేశంలో, ఈ యెరూషలేము పట్టణంలో ఉండాల్సినటువంటి వాళ్ళు, కనాను దేశంలో ఉండాల్సినటువంటి వాళ్ళు బబులోను దేశానికి పంపించేశాడు దేవుడు. పోండ్రా అక్కడికని. అక్కడ కూర్చుకుంటారు కానీ కడకది ఎవరికి వెళ్ళిపోద్దో తెలియదు. అదే మన వాళ్ళు అంటారు కదా, సొమ్మొకడదని సోకొకడదు. సామెతలు చాలా బాగా చెప్తారండి మీరు, మీకు వందనాలండి. 15 చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెత చెప్పారు కదా, సామెతల గ్రంథం 15 అధ్యాయం 16 వచనం కూడా చూడండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగియుండుట మేలు అంటున్నాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము. ఇప్పుడు వాళ్ళకి విస్తారంగా సంపాదించేశారు కదా, 490 సంవత్సరాలు కష్టపడిపోయి ప్రయాసపడిపోయి, దేవుడు అలాగే చెప్తాడండి, పంట వేసేసారు కదా. ఇప్పుడు ఏమైంది వాళ్ళకి? ఏమైంది? 70 సంవత్సరాలు ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు? చెరా వేసిన పంట వదిలిపెట్టారు, ఇల్లు వదిలిపెట్టారు, ఆస్తి వదిలిపెట్టారు, అన్నీ విడిచిపెట్టిపోయారు అక్కడికి. చూడండి, ఉన్న పలంగా అన్నీ విడిచిపెట్టిపోయారు. పోవాలన్నీని, ఏం చేయడానికి ఉండదు, కడకంతా నాశనానికి వెళ్ళిపోయినట్టు. కనుక నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండు కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగిండుట మేలు అన్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. వాళ్ళు అలా చేసుకునే చెడిపోయారు. ఏది శాశ్వతం కాదు, దేవుడు తప్ప ఏది మిగలదు కడకి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, ప్రభు చెప్తున్న మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు చూడు, చదువుదాం, తొందరగా చదవాలి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగలెదరంటే దానికోసం ఎందుకు అలా చెప్తున్నాడంటే ఆయన, ఇక్కడ ఏది ఉండదు నాయన, అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి, అది శాశ్వతంగా ఉంటుంది. అక్కడ తుప్పు పట్టుకునే పరిస్థితులు ఉండవు, దొంగలు కన్నం వేసే పరిస్థితులు కూడా ఉండవు. దాని కొరకు ధనాన్ని సంపాదించండి అన్నాడు. పరలోకం కొరకు ధనాన్ని సంపాదించుకుంటే దాని అర్థం ఏంటంటే, దేవుని కొరకు ప్రయాసపడుతూ దేవుని పనిలో చేయాల్సిన పని చేస్తూ ఉంటే దానికి తగిన ప్రతిఫలం అంతా అక్కడ దొరుకుతుంది అంటున్నాడు. నిజంగా కూడా అంతే, ఇక్కడ ఏం దొరకదు, ఇక్కడ ఏమీ దొరకదు. ఈ స్వార్థాలు, గొడవలు, కొట్లాట్లు ఇవేమీ ఉండవు అక్కడ. కొడుకు అలాగన్నాడని, కోడలు ఎలాగన్నదని, బిడ్డలు ఎలాగన్నారని, ఇరుగు పొరుగు ఎలాగన్నారని, తోడు కోడలు ఎలాగన్నారని, అన్నదమ్ములు ఎలాగన్నారని గోలంతా ఉంటుంది అక్కడ, ఏమీ ఉండదు అక్కడ. కనుక పరలోకం కొరకు ధనాన్ని సమకూర్చుకోండి అని. ఇక్కడ గమ్మున ఏదైనా సంపాదించుకున్నా కానీ ఫస్ట్ ఎవరి కోపం వస్తుంది? ఫస్ట్ ఇంట్లో వాళ్ళకైనా వచ్చేది. అమ్మా వింటున్నారా లేదా? ఎవరినొకరు పొరమని చంపించేది. దీని అంతటికి కారణం ఏంటంటే ఈ ధనమే, ఈ డబ్బే, ఈ బంగారమే. పరలోకంలో ధనం దాచుకుంటే ఇవేమి ఉండవు. పరలోకపు ధనం ప్రేమ దాచుకున్నాం, ఎవరెత్తుకుపోతారు దాన్ని చెప్పు? ఎవరెత్తిపోతారు? సంతోషం దాచుకున్నాం, ఎవరెత్తిపోతారు? దీర్ఘశాంతం, పరలోక ధనాలు ఇవన్నీ కూడా దాచుకున్నాం, ఎవడెత్తిపోతాడు? అవతల ఎన్ని తిట్టినా సరే స్తోత్రం, మంచిదమ్మా, సంతోషమమ్మా అంటున్నాం, ఎవడెత్తిపోతాడు దాన్ని? ఎవడో ఎత్తుకెళ్ళాడు. పైగాడు కుళ్ళిపోయి చచ్చిపోతాడు. నేను ఇన్ని అంటున్నా కానీ ఆడు అలాగలాగైపోతాడు. ఎవడో ఎత్తుకెళ్ళడు, చాలా హ్యాపీగా బతకచ్చు. అందుకే పరలోక ధనం ఎవరు ఎత్తుకెళ్ళలేరు. ఎన్ని మాటలు అంటున్నా కానీ స్తోత్రం నాయన, భలే తిడుతున్నారు నాయన, స్తోత్రం నాయన అంటే వాడేం చేస్తాడు? మనం ఓకే బుసలు కొట్టేసాను కూడా తోసిపోలేక గొడవ పెరిగిద్ది, కానీ శాంతంగా ఉంటే ఏమీ పెరగదు. కనుక దేవుడిచ్చినటువంటి తలంపుల ద్వారా మనము ఏం సంపాదించుకోవాలి? పరలోకమందు ధనాన్ని కూర్చుకోవాలి.
దానికోసం ప్రయాసపడమంటున్నాడు. అంతేకాదు, మీరు అక్కడ కూర్చుకుంటే దొంగలు కన్నం వేసి దొంగిలించరు. 21 నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నేను నీ హృదయం ఉండును అన్నాడు. నిజమేనా? అది అబద్ధమా? దేవుడు చెప్పిన మాట చెప్పండి. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉంటుంది. ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉంటావు, పాటలు పాడుతూ ఉంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు, కానీ బుర్రకాయ ఎక్కడ ఉంటుంది? తలకాయ ఎక్కడ ఉంటుంది? అక్కడే తిరుగుతూ ఉంటుంది. కనుక ఒకవేళ మనం హృదయపూర్వకంగా నవ్వే మనసు ఉందా మీకు? ముగిస్తాను, చెప్పండి. హృదయపూర్వకంగా నవ్వే మనసు ఉందా? కపటం లేని నవ్వు ఎప్పుడైనా నవ్వారా? నవ్వలేదా? అంటే ఒళ్ళంతా కపటమే అన్నమాట. కపటం లేని నవ్వు ఎప్పుడైనా నవ్వారా? కల్మషం లేని నవ్వు ఎవరికైనా ఉందా? ఎవరికీ లేదా? ఎంత మంచోళ్ళు మీరు. చిన్న బిడ్డలకు తప్ప ఇంకెవరికి ఉండదు. చెప్పండి, ఉంటుందా? చిన్న బిడ్డలకు తప్ప ఇంకెవరికి ఉండదు. అందుకే ప్రభు కూడా ఏమన్నాడు? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. అలా ఉండాలి. కపటం లేని నవ్వు, కల్మషం లేని నవ్వు ఉండాలి. నవ్వులు చూసానో నేను, కానీ లెక్కలు తెలుసు. ఈ నవ్వు పలానా, ఈ నవ్వు పలానా. నాకెలా తెలిసింది? దేవుడు చెప్పాడు. ఇక ఈ నవ్వు ఎలాగుంటది, ఈ నవ్వు ఎలాగుంటది, ఈ నవ్వు ఎలాగుంటది, జాగ్రత్త అన్నాడు ఆయన. నువ్వు కపటం లేకుండా నవ్వగలిగావంటే నీకు పరలోకపు ధనం ఉంది. ప్రైజ్ గాడ్. కల్మషం లేకుండా నువ్వు నవ్వుతున్నావంటే నీకు పరలోకపు ధనం ఉంది. అది సంపాదించుకోవాలి. ఇంకేం మిగలదెక్కల. రోమిలకు రాసిన పత్రిక ముగిస్తున్నాను. 12వ అధ్యాయం మొదటి వచనం. రోమపత్రిక 12:1 త్వరగా చదవండి ఎవరైనా. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడు అంటున్నాడు. ఏమంటున్నాడంట? సజీవ యాగముగా. ఎవరికి ఇచ్చేయాలంటే దేహాల్ని ఆయనకి ఇవ్వండి అంటున్నాడు. వాళ్ళు అలాగ ఇవ్వలేకపోయారు. అందుకే ఆ యెరూషలేము ప్రాకారాలను పడగొట్టేశారు. దేవుడు వాళ్ళ చేత శిక్ష వేసి ఆ యెరూషలేము గుమ్మాలను కాల్చేశాడు. నెహెమ్యాకు దేవుని యొక్క సుగుణాలు ఉన్నాయి. నెహెమ్యాకు దైవికమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. నెహెమ్యాకు పరలోకపు ధనం ఉంది. అందుకనే దేవుని యొక్క మందిరం కాల్చబడి చుట్టూ ప్రాకారం పడగొట్టబడితే ఆ ప్రజలందరూ కూడా చెరకపోతే అయ్యో అని ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, దుఃఖపడుతున్నాడు. మన పక్కనున్నటువంటి ఆత్మ నశించిపోయినా కూడా మనకు అలాంటి బాధ లేకపోతే మరి ఎట్లా చెప్పండి? మనకు అలాంటి బాధ ఉండొద్దా? మనకు అలాంటి బాధ ఉండాలి. కనుక ఆ రోజున ఆయన చెప్పినట్టుగా సజీవ యాగముగా మీరు ఆయన శరీరాలు మీరు ఆయనకు అప్పగించండి, పరిశుద్ధముగా అన్నాడు. అందుకే దినదినము మార్పు చెందాలి, దినదినము బ్రతిమలాడుకోవాలి, దినదినము సన్నిధిలో గడపాలి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు, నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని ఆజ్ఞను మేరకూడదు. కనుక ఆ రోజున ఏం చేశారు? రాజు ఏం చేశాడు? ఆ రాజు ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. ఎవరైనా? సిద్కియా ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం చేశాడు, విగ్రహారాధన ప్రోత్సహించాడు, దేవుని మందిరాన్ని అపవిత్రపరిచాడు, దేవుని వాక్యాన్ని తృణీకరించాడు, దేవుని యొక్క ప్రవక్తలను కూడా తృణీకరించాడు, హింసించాడు వాళ్ళని. అక్కడతో ఆగకుండా ఏం చేశారు? వాళ్ళందరూ కలిసి దేవుని యొక్క సబ్బాతు దినాలను కూడా అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించుట భయంకరమైన పాపమన్నడు కదా దేవుడు. ఆజ్ఞాతిక్రమమే పాపమన్నడు కదా దేవుడు. కనుక దేవుని మాట ధిక్కరించకుండా సజీవ యాగముగా మన శరీరానికి ఇవ్వాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఆ దేహాన్ని దేవునికి ఇవ్వడం కొరకే యేసుక్రీస్తు ప్రభువు వారు తన శరీరంతో ఈ భూమి మీదకి వచ్చి శిలువ యాగం చేసి శిక్షను భరించి మనకు పరిశుద్ధతను అనుగ్రహింపచేశారు. అంతేకాకుండా మనము ఆయన కొరకు బ్రతకడానికి దినదినము కూడా మనం ఆయన సన్నిధిలో గడపాలి, వాక్యంతో గడపాలి, ఆయనతో సహవాసంతో ఉండాలి. ఇది చెయ్యకపోతే మనం రోజు రోజుకి దిగజారిపోతాం, సన్నగిల్లిపోతూ ఉంటాం. అందుకే ఆయనతో ఫెలోషిప్ చేయాలి. ఆయనతో కలిసి ఉండకపోతే విడిపోతాం, అంతే, చెడిపోతాం. శుక్రవారం చెప్పాను చాలా సంగతులు. కనుక ఆయనతో కలిసి లేకపోతే ఎవరెవరో వస్తారు, వాళ్ళతో స్నేహం చేస్తాం, దేవునికి దూరం అవుతాం. కనుక ఇది మనం చేయకుండా ఉండాలంటే ఆయనతో ఇప్పుడు కలిసి ఉండాలి. కనుక సబ్బాతు దినాన్ని ఆ రోజున వాళ్ళు వ్యతిరేకించి పంట ఎలా పండుతుంది, మేమెలా తింటాం అనుకుని వ్యభిచారంలాగా చేసేసారు దేవునికి విరుద్ధంగా.
ధనాపేక్షతో గడిపేశారు దేవునికి వ్యతిరేకంగా. మనం ఆ స్థితిలోనికి వెళ్ళకూడదు. అది దేవుని కోరిక. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమన్నాడు. నీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండమన్నాడు. సజీవయాగముగా శరీరం ఆయనకిస్తే ధనావేమం మనకెందుకు వస్తుంది? రాదు కదా. కనుక దేవుని కృపతో మన బ్రతుకును మనం విశ్వాసంతో కాపాడుకుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.